దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. దీంతో అన్ని వీధులు గణపతి పప్ప మోరియా అనే నినాదంతో మారుమోగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇక ఖైరతాబాద్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే విజయవాడ వద్ద కూడా గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలిసేందుకు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. ముందుగా ఖైరతాబాద్ వద్దకు వెళ్దాం. ఈ రోజు ఖైరతాబాద్ వద్ద కూడా అటు గవర్నర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఈ సంవత్సరం అయితే. సో అక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ రోజు తెలుసుకుందాం. హేమ చెప్పండి, మొత్తం ఖైరతాబాద్ గణనాథుడు కూడా ఈ రోజు చాలా అంటే ఈ సంవత్సరం ప్రత్యేకతను అయితే చాటుకున్నాడు. 70 అడుగుల ఖైరతాబాద్ భారీ విగ్రహాన్ని అయితే ఈ రోజు చూస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు ఓవరాల్ గా ఈ రోజు. సో అప్డేట్స్ ఏంటి? మనం ఏ పూజలు చేయాలన్నా మొదటిగా మొక్కేది, మొదటిగా పూజ చేసేది గణనాథుడికి. ఇక ఈ రోజు గణనాథుడు దేశవ్యాప్తంగా కూడా పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆ పండగ ప్రారంభమయ్యి 9 రోజుల పాటు కూడా గల్లీ గల్లీలో గణనాథుడిని కొలుచుకొనున్నారు. ఇక హైదరాబాద్ లో ఫేమస్ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర మనం ఉన్నాము. 70 అడుగుల మట్టి గణపతి ఈసారి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఆ గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. ముఖ్యంగా ఇటు మట్టి గణపతిని పూజించి మొత్తం కూడా ఈ మనం ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని రక్షించాలని ప్రతి ఒక్కరూ భావించి ఈసారి మాత్రం పెద్ద ఎత్తున మట్టి గణపతిని అందరూ కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మనం గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కొంచెం పాటుగా ఖైరతాబాద్ కూడా మట్టి గణపతిని పెడుతున్నారు. ఈసారి మాత్రం పూర్తిగా 70 అడుగుల మట్టి గణపతి మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. ఇక కాసేపటి క్రితమే ఆల్ ఇండియన్ వేవర్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి గణనాథుడికి 76 అడుగులు ఉన్నటువంటి జంజం, 76 అడుగులు ఉన్నటువంటి వస్త్రం, అదేవిధంగా 76 అడుగులు ఉన్నటువంటి గరిక మాలని కూడా సమర్పించారు. ఇక ప్రతి సంవత్సరం కూడా మొదట ప్రధానంగా అటు ఆల్ ఇండియా వేవర్స్ కానివ్వండి, పద్మశాలి సంఘం వాళ్ళు వచ్చి మొదటిగా గణనాథుడికి ఆ జంజం కానివ్వండి మిగతా వస్త్రాలు సమర్పించిన తర్వాతనే పూజ అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. ఇక 11 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి ఆ పూజ కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ కూడా ఆ సమయంలోనే జరుగుతుంది. అనంతరం భక్తులు వచ్చి ఆ గణనాథుడిని దర్శనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకా పూజ కాకముందే పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. చక్కగా ఫ్యామిలీతో కూడా వచ్చారు. కొంతమంది పిల్లలు ఉన్నారు. మాట్లాడదాం. ఫస్ట్ టైం వచ్చా? సెకండ్ టైం. ఎలా ఉంది? మంచి. ఈ గల్లీలో కూడా పెడతారు. ఎలా ఉంది పడాక? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఇంట్లో గణేష్ పెట్టుకోలేదా? సో యాక్చువల్లీ ఇంకా పూజ కాలేదు. ఈ రోజే కాదు నీలిమ, ఆల్రెడీ నిన్నటి నుంచి ఎప్పుడైతే శిల్పి చివరిగా కళ్ళుని దిద్దారో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ భక్తులు కూడా వస్తున్నారు. కొంతమంది మహిళలు ఈరోజు ఇక్కడ కోలాటం చేయనున్నారు. కోలాటం చేసి ఆ ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు వెల్కమ్ కూడా చేయనున్నారు. మాట్లాడదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారా? జంగాబాద్. ఓకే, ఇక్కడ వచ్చి ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇప్పుడు సీఎం కూడా వస్తారు కదా, సీఎం ముందు కూడా చేస్తాం. ఎలా అనిపిస్తుంది అమ్మ? అందరూ ఒకే రకంగా చీర కట్టి ఒకే విధంగా డాన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నాకు సంవత్సరాలు తెలియస్తుంది. చాలా బాగా. ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి ఫస్ట్ కానీ ప్రతి కాడికి వచ్చినాం. ఉప్పలమ్మలు, పోషమ్మలు, ఎల్లమ్మల కడికి బల్కంపేటకి ఇవన్నీ వచ్చినాయి. అంతా టీం 10 మెంబర్స్. చాలా. సో మొత్తం మీరంతా ఒక గ్రూపా? లీడరు. ఓ మీ లీడరా? ఓకే, లీడర్ అంట. ఏంటి లీడర్? ఎంతమందిని తీసుకొచ్చారు? మేము 20 మెంబర్స్. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్? మేము పొద్దున 6 గంటల వరకే ఇక్కడ ఉన్నాం. వినాయకుడు బ్రహ్మోత్సవాలు కదా, గణపతి బ్రహ్మోత్సవాలని మాకు సీఎం గారు ఇక్కడికి రావాలని మాకు పిలుపునిచ్చారు. ఓకే, ఇప్పుడు 9 రోజుల పాటు చేస్తారు. ఈ ఒక్క రోజు
9 రోజుల పాటు అన్ని గణపతులు అన్ని ఊర్లలో జిల్లాలలో మండలాలలో ఎక్కడ గణపతి కాడైనా ప్రదర్శనిస్తాం మేము. మా ముఖ్యమంత్రి వస్తారు రేవంత్ రెడ్డి, ఆయన వెల్కమ్ చేస్తారా? మీరు చేస్తాం. మరి ఎలా అనిపిస్తుంది సీఎం? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూడొచ్చు చక్కగా వీళ్ళంతా కూడా వచ్చారు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. చాలా మాకు దేవుడు చాలా మాకు అందుకున్నాడు. మాకు ప్రోగ్రామ్ ఇంత చక్కగా 2 చేతులు వదిలేసి మాట్లాడతారు. బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తారు? మా గురువు గారు నేర్పించారు. ప్రాక్టీస్ మా గురువు గారు బోనం తయారు చేయడానికి ఎంత బోనం తర్వాత 1 రోజుల్లో తయారు చేసుకున్నాం. సో చూడొచ్చు చక్కగా అందరూ వీళ్ళంతా కూడా ఒక టీము, వీళ్ళంతా జనగాం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే రకమైన చీర, అందరు కూడా బోనాలు ఒకే విధంగా తయారు చేసి ఇక్కడ బోనాలు కార్యక్రమం కూడా చేయనున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు, బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలకు కొలువైనటువంటి నేల ఇది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం ఆ సంస్కృతి సాంప్రదాయం అనేది చూస్తూ ఉంటాం. ఇక ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడికి చక్కగా బోనాలను కూడా తయారు చేశారు. ఇక అటువైపు కూడా మనం ఒకసారి చూడొచ్చు, ఇంకొంతమంది మహిళా టీం అంతా కూడా వచ్చి చక్కగా తల మీద అమ్మవారి విగ్రహాలు తీసుకొని వచ్చి ఇక్కడ పర్ఫామ్ కూడా చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడడం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. ఎక్కడి నుంచి వచ్చారండి? జనగం. మీరు జనగామేనా? ఇప్పుడు ఇదేంటి బోనమేనా? ఘట్టం. ఎంతమంది వచ్చారు? మేము 15 మంది వచ్చాము. ఇప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తారా? చేసినాం మేడం, చేసినాం. 9 రోజులు ఉంటారా? ఎప్పుడు రోజు? 1 రోజు. సో ఎలా అనిపిస్తుంది అమ్మ ఘటన తీసుకొని రావడం? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరు జనగాం నుంచేనా? జనగాం జిల్లా మాణిక్యం. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా సేమ్ జనగాం నుంచి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది చక్కగా అమ్మవారి ఘటం అందరూ తీసుకొచ్చారు, ఒకే రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని. యాక్చువల్లీ ఇలాంటి కార్యక్రమాలు మనం బోనాలు బతుకమ్మ సమయంలో మనం చూస్తుంటాం, కానీ ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇటువైపు మనం చూడొచ్చు చక్కగా అందరూ ఉన్నటువంటి అన్నలందరూ కూడా పులి వేషాలు వేసి చక్కగా తప్పు సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంట? జనగాం జిల్లా. మొత్తానికైతే నీలమా అందరు కూడా జనగాం నుంచి కళాకారులు అంతా వచ్చారు. ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పండగని కూడా చక్కగా జరుపుతున్నారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఫండ్స్ ని కూడా కేటాయించింది. ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు 70 అడుగులు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తే అంగరంగ వైభవంగా అయితే పూజలు కూడా అందుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. ఇక ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర పూర్తిగా కోలాహలం అయితే నెలకొంది. 70 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే ఈసారి పూజ చేస్తున్నారు. అందరికీ కూడా అవగాహన వస్తుంది పర్యావరణాన్ని